भारत माता की నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष सिद्ध्यर्थं सिंहद्वारे राजद्वारे जनता पार्टी समस्त अधिकार नायक गंगे जमुने जयवान गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जनेश्वर सन्निधि करो आनंदकर्पूर नीराजनम समर्पयामि। बोलो गणेश महाराज की जय। ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। गणाधिपतये नमः। सुवर्ण मंत्र पुष्पं समर्पयामि। नमो व्रातपतये नमो गणपतये नमः प्रणवपतये नमस्ते सर्वभूतराय गणनाय गणनाशने शिवसुताय समर्थमूर्तये नमो नमः। प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि। देहनागमय मासयन्ते मित्रपूर्वे साध्या सन्ति देवाः गणाधिपति यथास्थानं प्रवेशयामि शोभनार्थे सहस्रवर्मादि। सर बीजेपी అనేది ఒక జాతీయవాదం గల పార్టీ। బీజేపీ ఒక దేశ సమగ్రత సమైక్యత దేశ సంస్కృతి సాంప్రదాయాల కోసం ఈ బీజేపీ స్థాపించబడింది। అది అలాంటిది ఒక ఎన్నో సంవత్సరాల నుంచి రాముని గుడి గురించి మన దేశమే కాకుండా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది। అలాంటి మంచి దినం అలాంటి మంచి రోజు ఈ రోజు వీరు బాధ్యతలు తీసుకొని సంగారెడ్డి జిల్లా బీజేపీ అభివృద్ధికి పాత ప్రతి ఒక్కరిని ఇంకా బయట నుంచి కూడా ఎవరైనా పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ ఇంతకుముందు పార్టీని నడిపించిన నాయకులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। 500 ఏళ్లకు పైగా దేశమంతా ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నూతనంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది। నిజానికి చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని మేము అనుకోలేదు। చాలామంది మంచి శుభదినం ఉంది కదా ఎందుకు దాన్ని కాదనుకుంటారో చేసుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు నేను మరి ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది। మంచిగా ఉంటుంది పర్వాలేదు 3 గంటల తర్వాత కదా పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు। ఇంకా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరి కిషన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఈరోజు ఒక మహిళ అని కూడా అనుకోకుండా కష్టపడి పనిచేస్తుంది చేయగలుగుతుంది అనే నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు భారతీయ జనతా పార్టీ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఇక్కడున్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే విధంగా మరి వారికి దగ్గరయ్యి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నేను నిర్వర్తిస్తాననేది అనుకుంటున్నాను। కాబట్టి నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి అన్నదమ్ముళ్ళు ప్రతి అక్క చెల్లెళ్ళు కూడా నాకు అందరూ కూడా సహకరించి ఒకవేళ నా తప్పు ఒప్పులు ఏవైనా ఉన్నా కూడా మీరందరూ కూడా ఒక చెల్లగా ఒక అక్కగా భావించి మీ ఇంట్లో ఆడపడుచుగా భావించి నాదేదైనా తప్పున్నా మీరందరూ కూడా నాకు
చెప్పినా నేను కూడా దాన్ని సరిదిద్దుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అందరూ సహకరిస్తారనే నమ్మకం నాకుంది. నా నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయరనే నమ్మకం కూడా నాకుంది. అదే నమ్మకంతో మరి సంగారెడ్డి జిల్లాలో ఇంతకుముందు కూడా అంటే ఈ భారతీయ జనతా పార్టీ అనేది ఒక చెట్టులాగా అంటే కింద చెట్టు మీదకి ఎంతున్నా కనబడుతుంది, కానీ కింద ఉన్నటువంటి వేర్లు కనబడాయి. ఆ వేర్ల లాంటి భారతీయ జనతా పార్టీ కిందకెళ్ళి చూస్తే వేర్లలాగా భూములు ఎంతో పాకి కింద భూమిలో ఉంది. కానీ అది కనబడాలి అంటే అందరము కూడా కలిసికట్టుగా పనిచేసి పాత కొత్త వాళ్ళని కలుపుకొని పోయి మరి ఇంకా కూడా ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల పార్టీ మీద ఇష్టం ఉండి ఇష్టం లేకుండా పోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా అందరం కలిసికట్టుగా ఎక్కడి మండలాలలో ఎక్కడ కాన్స్టిట్యున్సీలలో అక్కడ ఉన్నటువంటి నాయకులు మరి నాకు ఇంటిమేషన్ ఇస్తే మనం అక్కడ పోయి వారితో మాట్లాడి అందరినీ కూడా పార్టీలో కలుపుకొని పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈరోజు ప్రతి ఆలయాలలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రాలేకపోవచ్చు. వారందరికీ కూడా ఇక్కడి నుంచే నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అతి తొందరలో కూడా మరి కార్యక్రమాలు చాలా ఇస్తున్నారు కాబట్టి మరి అందరం కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. అందరు ఏమంటున్నారంటే ఈ యొక్క మన నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి అందరం కలిసికట్టుగా పనిచేసి మరి మనకి ఇక్కడ 2 పార్లమెంట్లు ఉన్నాయి, 2 పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుగా రాబోతున్నాయి, మా ముందుగా ఉన్నాయి అవే కాబట్టి అందరం కూడా కష్టపడి పనిచేసి ఆ 2 సీట్లు మన ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్లలో 2 ఉన్నాయి కాబట్టి ఆ 2టిని గెలిపించి మనం రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇద్దామని చెప్తున్నారు కాబట్టి అదే దిశగా పనిచేస్తాం. తప్పకుండా మా శాయశక్తిలా పనిచేసి 2 సీట్లు కూడా గెలిపించడానికి ప్రయత్నం చేసి గెలిపిస్తామని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటాం.